సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ విశ్వవ్యాప్త వీక్షకులందరికీ నమస్తే. శ్రీరస్తు ధర్మస్తు కార్యక్రమానికి మీకందరికీ పునఃస్వాగతం. ఈ కార్యక్రమంలో మనం ఇవాళ తెలుసుకోబోయే మరొక అందరికీ అవసరమైన అంశం ఏంటంటే, మార్గశిర మాసంలో మనం చెయ్యకూడని పనులు ఏంటి అనే విషయాన్ని గురించి లలిత కళా సరస్వతి బిరుదు అంకితురాలైన డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం. ఇక ఈ వీడియోని చూస్తూనే ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తూ అలాగే లైక్ చేయవలసిందిగా మరొకసారి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం అమ్మా. మార్గశిర మాసం హడావిడి, లక్ష్మీదేవి పూజలు ఇవన్నీ మనం చేసుకుంటూ ఒక్కొక్క విధానాన్ని తెలుసుకుంటూ ఉన్నాం కదా. అయితే మీరు ఎప్పుడు మాకు డు నాట్స్ చెప్తూ ఉంటారు. అవి తెలిస్తే ఇంకా మనం ఏం చేయాలో క్లారిటీ వచ్చేస్తుంది అంతే కదా. సో అలాగే ప్రత్యేకంగా ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి నచ్చినట్టుగా మనం ఉండాలి అంటే, ఆవిడ మనల్ని మెచ్చుకోవాలి, మెప్పు కలిగి మన దగ్గరే ఉండాలంటే మనం చెయ్యకూడనివి ఏంటి పనులు ఒకసారి వివరించండి. మనం చాలా చెప్పాము ఇప్పటికే. ఎన్ని చెప్పామో అవన్నీ దగ్గర పెడితే చాలా అవుతాయి. సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులకు నమస్కారం అండి. అందరికీ, ఆస్తిక మహాశైలకు, అశేష ప్రజానీకానికి, ప్రేక్షక దేవుళ్లకు, మన అభిమానులకు, మన ఛానల్ని దేశ దేశాల నుంచి ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ కూడా హైందవ సనాతన ధర్మధ్వజమైనటువంటి ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. మార్గశిర మాసంలో ఏ పనులైతే చేయకూడదు, ఏ పనులు చేస్తే లక్ష్మి ఆగ్రహించి ఇష్టపడక వెళ్ళిపోతుంది అనేటటువంటిది మన పెద్దలు చెప్పినటువంటి విశేషాలని మనం ఒకసారి గుర్తు చేసుకుందామండి. ఇది పురాణాల్లో చెప్పారా, ఏ బుక్లో చెప్పారు, ఏ పబ్లిషర్స్లో ఎక్కడ ప్రింట్ చేశారు, ఏ పేజీ నెంబరు నాకు చెప్పు, పేరా నేను చూస్తాను అంటే దానికి ఎవడేం చేయలేడు. కొన్ని సనాతన సదాచారాలు ఎక్కడా లిఖించబడవు, తరతరాలుగా అలాగా అనూచానంగా వస్తూ ఉంటాయి. అలా అనూచానంగా వచ్చిన సదాచారాల పోగే ఈ మార్గశిర మాస విధులు. కార్తీక మాసంలో అయితే ఇంకా పురాణం ఇంకా దానికి అథారిటేటివ్గా ఉంటుంది. కానీ మార్గశిర మాసం తర్వాత జీవన విధానంలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి, సాధారణంగా లక్ష్మీ ప్రాప్తి కావాలనుకునే వాళ్ళు ఎలా బతికితే బాగుంటుంది అనేటటువంటివన్నీ మన పెద్దలు ఇది వరకే ఋషులు పెద్దలు నిర్ణయించి వదిలేసినటువంటి విషయాలు అవి తరచుగా ఫాలో అయిపోవడం అంటే అలాగ అనుచానంగా ఫాలో అయిపోవడమే తప్ప మేము ఏదో థింక్ న్యూ అన్నట్టు కొత్తగా ఆలోచిస్తాము అని వితరణంగా ఆలోచించిన వాళ్ళు మనం ఏం చేస్తాము, చేయలేము. అలాగ ఆలోచించకుండా అందులో ఎంతవరకు మనకి శుభం జరుగుతుంది అన్నది మాత్రమే చూసుకొని అందులో ముందుకు వెళ్ళిపోవడమే, అంతే. కష్టపడమని నీకెవరు చెప్పట్లేదే, ఇలా ఉంటే నష్టపడకుండా ఉంటామని చెప్తున్నారు. గత సంవత్సరం మార్గశిర మాసం ఏ రకమైనటువంటి నివేదన పెట్టాలి దేవుడికి అని చెప్పి అడిగినప్పుడు ఒక విశేషమైనటువంటి నైవేద్యం గురించి చెప్తే మన కామెంట్ సెక్షన్లో ఒక మహానుభావుడు కామెంట్ చేశాడు, మీరు పెట్టే ఆ నివేదన కోసం లక్ష్మీదేవి క్యూలో నుంచి ఉంటుందా అని. అంటే నేను ఇచ్చిన సమాధానం కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఎందుకంటే అలాంటి వాళ్ళు మర్చిపోరు, గుర్తుండే ఉంటుంది. నేనేం చెప్పానంటే, లక్ష్మీదేవి నేను ఇచ్చే నివేదన పదార్థం కోసం ఆవిడ ఎదురు చూడదు, అంత లేదు నాకు, కానీ నేను అన్నం కోసం ఎదురు చూడకుండా ఉండడం కోసం నేను పెడుతున్నానని చెప్పాను. నేను పెట్టమని చెప్తున్నాను. మనం దేహి అనకుండా ఉండడానికి మనం దేవుడికి పెడుతున్నాం. మనకి ఏది ఉంటే అది ఇస్తాం. మనం ఇచ్చింది వందింతలు ఇచ్చే గుణం అనేది భగవంతుల్లో ఉంటుంది. నైవేద్యం ఎందుకు తినేస్తాడనా? ఒక్క దేవుడు తినేస్తాడని నిరూపించండి, ఒక్కళ్ళు కూడా పెట్టరు. ఇది 100%. నిజంగా దేవుడు నివేదన ఆరగిస్తున్నాడు అంటే ఒక్కరు కూడా పెట్టరు. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా పచ్చి నిజమండి. మనం ఎందుకు నివేదన పెడతాం, ఎందుకు అలంకారం చేస్తామంటే మనకి ఉన్నంత వైభవంగా మనం దేవుణ్ణి చూసుకుంటే అంతకు వందింతలు బాగా బతికే ఛాన్స్ దేవుడు మనకి ఇస్తాడు అని. దీన్ని అర్థం చేసుకుంటే మార్గశిర మాస నియమాలు మీకు కష్టంగా అనిపించవండి. ఏమి చెయ్యకూడదు అంటే ముఖ్యంగా 3 పనులు అయితే చేయకూడదండి. నేను ఎప్పుడు 2 చెప్తుంటాను, ఈసారి 3 చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే అది రిటర్న్ బై చంద్రజ కాదు కదా, అందుకని పెద్దలు చెప్పినాయి కాబట్టి చేసుకోవాలి. దీనికి ఏంటంటే పగటి పూట నిద్ర అండి. ఈ 30 రోజులు పేషెంట్స్ కాని వారు దీన్ని అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ కావచ్చు, హార్ట్ పేషెంట్స్ కావచ్చు, పెద్దవారు కావచ్చు, వయోధర్మ రీత్యా పెద్దవాళ్ళు అయిన వాళ్ళు, తర్వాత చిన్నవాళ్ళు అయినప్పటికీ ఏదైనా హెల్త్ ఇష్యూతో బాధపడుతున్న వాళ్ళు, మధ్యాహ్నం పడుకోకూడదంటే ఏమవుతారు వాళ్ళు, అట్లా పనికిరాదు. శరీర మాధ్యం కలు ధర్మ సాధనం తప్పకుండా పాటించవలసిందే. కనుక వాళ్ళు కాకుండా హాయిగా ఉన్నవాళ్ళు, నార్మల్ పీపుల్ డే టైమ్ నిద్ర నిషేధం అండి.
ఈ 30 రోజులే కాకుండా మనం అది ఒక అలవాటుగా పెట్టుకుంటే ఎక్సెస్ వెయిట్ కూడా రాకుండా ఉంటాం. ఎందుకంటే మధుర పదార్థాలు మంచిగా భుజించి మంచి పక్క మీద ప్రశాంతంగా పడుకున్నాం అనుకోండి, ఆ తర్వాత ఎక్కడ ఉండాల్సినవి అక్కడ ఉండవు, ఎక్కడెక్కడో ఉంటాయి. మళ్ళీ డాక్టర్లు, డైటింగ్లు, ఈ బాధలన్నీ ఎందుకు? చక్కగా ఏదైనా పని పెట్టుకుని మధ్యాహ్నం ఖాళీ చేసేద్దాం అంతే. ఇది అప్పుడే చెప్పారు చూడండి, ఎక్కడండి సైన్స్ లేనిది? అదొకటి. రెండోది, పగటిపూట మైథునం. భార్యాభర్తలు అయినా సరే ఆ నెల రోజులు డే టైము, అంటే ఉదయం సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు, సన్ రైజ్ దగ్గర నుంచి సన్సెట్ వరకు, ఆ టైంలో దయచేసి ఏ రకమైనటువంటి శృంగార కార్యకలాపాలు చేయరాదు. ఇదొకటి. చేయకూడదు, దరిద్రం పడుతుంది అంటారు. ఇది ఇంతే. ఇది తర్వాత ఇంకా మూడవది, చద్ది అన్నం తినకూడదు. చద్ది అన్నం అంటే మనకు తెలిసిందే కదండి, తెల్లారింటికి వండింది రాత్రి మధ్యాహ్నం తింటాం, మధ్యాహ్నం ఉంచుకుని రాత్రికి తింటాం, రాత్రి ఉంచుకుని మళ్ళీ పొద్దుట ఏదో ఒకటి చేసుకొని తింటూ ఉంటాం. జనరల్గా అలవాటు అయిపోతుంది అందరికీ, పారేయటం ఎందుకని చెప్పేసి తినేస్తూ ఉంటాం. అలాగ దయచేసి ఈ నెల రోజులు మాత్రం చద్దన్నం తినకండి. ఈ 3 విషయాలు పాటించండి. పాటించిన తర్వాత మనం రొటీన్గా చెప్పుకునే విధానాల్లో మీకేది నచ్చితే దాంట్లో చక్కగా పూజించుకోండి. మన సనాతనమైనటువంటి ఫలితాలు ఎలా వస్తాయో మీరే చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కదానికి ఒక విధానం అనేది మన సంస్కృతిలో చెప్పబడింది. దాన్ని పాటించిన వాళ్ళందరూ 100 ఏళ్ళు హాయిగా బతికారు. అవన్నీ వదిలేసి తర్వాత టోర్నడోల వెంట పరిగెడుతున్నాం. దాంతో ఊపిరి సలపటం లేదు మనకి. ఎంతో ప్రశాంతమైనటువంటి దేవతల దీవిలా ఉండేటటువంటి భరతఖండం ఎలా అయిపోయిందంటే, రక్కసి మోకలు ఏదో క్రికెట్ ఆడుకునే ప్లేగ్రౌండ్లా తయారైంది. ఎప్పుడు ఎవరికి ఎలాంటి దెబ్బ తగులుతుందో తెలియదు అన్నట్టుగా ఉంది. మళ్ళీ ఈ పరిస్థితి నుంచి వెనక్కి తీసుకురావాలి అంటే ఏ గవర్నమెంట్లు ఏమీ చేయరండి, వాళ్ళు కాదు చేయవలసింది. ప్రజలమైన మనమే మనకు కావలసినటువంటి జీవన విధానాన్ని వెనక్కి తెచ్చుకోవడానికి మనకి సంబంధించిన విశేషాలతో మనం ముందుకెళ్ళడం, మన తాలూకా హైందవ సనాతన ధర్మం తాలూకా గొప్పతనాన్ని రక్షించుకోవటం, అలాగే ఒకరి నుంచి ఒకరికి పాసాన్ చేసుకోవటం, అలాగే ఒక విధానంలో వెళుతున్న దాన్ని వితండవాదంతో వెనక్కి లాక్కుండా ముందుకు వెళ్ళటం. అందులో ఏదైనా నిజంగా మూఢనమ్మకాలు ఉన్నట్లయితే వాటిని పక్కన పెట్టి సైంటిఫిక్ రీజన్ తీసుకుని ముందుకు పోవటం. ఎందుకంటే సైంటిఫిక్ రీజన్ లేని సనాతన ధర్మాలు లేదు ఉంటుంది. అంచేత శాస్త్రీయ ప్రయోజనాలు లేని భారతీయ సంస్కృతి లేదండి. ఏమి లేదని చెప్పి మరొక దారి పట్టుకోవాలి మనం. అంచేత ఈ దారిలో మనకి కాలినడకన వెళ్ళొచ్చు, రిక్షాలో వెళ్ళొచ్చు, ఆటోలో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, రైల్లో వెళ్ళొచ్చు, విమానంలో వెళ్ళొచ్చు, గ్రహాంతరాలకు కూడా పోవచ్చు. అన్ని ప్రయాణ సాధనాలు ఇందులో ఉన్నప్పుడు మరి ఇంకేంటి లోటు మనకి? కనుక మన సనాతన ధర్మాన్ని పాటించుదాం, అలాగే రక్షించుకుందాం. ధర్మో రక్షిత రక్షిత అన్న ఆర్యోక్తిని మనం నమ్ముదాం. మన పరిరక్షణకు మనమే నడుం బిగిద్దాం, మనకి మనమే తోడు. కనుక ఈ ప్రభంజనం మహాప్రభంజనం అండి. మన హిందూ సనాతన సంస్కృతి అనేది మహాప్రభంజనం. ఈ మహాప్రభంజనంలో మనం కూడా భాగస్థులం అవుతాం. కనుక మార్గశిర మాసంలో ఇంకేం చేస్తే మన జీవితాలు బాగుంటాయో తెలుసుకోవడానికి ముందుగా ధర్మం రక్షతి రక్షిత. మార్గశిర మాసంలో ఏవైతే చెయ్యకూడదు అనే డునాట్స్ విధానాలు పెద్దలు చెప్పినవి మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. ఇదండి ఇవాల్టి మన వీడియో. ఇక మరొక మార్గశిర అమ్మవారికి సంబంధించిన విషయంతో మిమ్మల్ని చేరుతాం. అంతవరకు ధర్మో రక్షతి రక్షిత. ధర్మో రక్షతి రక్షిత.